మీ పార్టీ ఒక పక్క బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో రావాల్సింది కూడా కేంద్రం నుంచి యూరియా. ఒక రైతులు ఒక పక్క నిజంగానే రాష్ట్రానికి ఇందాక సతీష్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి గుడ్డగాల్చి నెత్తినేయాలి అనుకున్నప్పటికీ కూడా రైతులకు చాలా క్లారిటీగా తెలుసు యూరియా అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాలని. కానీ ఇది ఏదైనా జరిగితే డ్యామేజ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా జరిగింది కదా. ఎందుకు మీ పార్టీ ఎంపీ గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఎంపీలు యూరియా కొరత ఎందుకు సృష్టించారు అనేది ఏమంటారు మీరు? ముందుగా మీకు మెగా 9 ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటూ ఉన్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం ఎవరు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుందనే మాట్లాడే ముందుగా ఆలోచన చేయాలి. సతీష్ మాదిగ గారు గొప్పగా మాట్లాడారు, బీజేపీని విమర్శించడంలో నెంబర్ 1గా ఉన్నారు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరానికి ఎంత యూరియా అవసరం ఉండే, ఎంత ఈ రోజు వరకు వచ్చింది, ఎంత బ్లాక్ మార్కెట్ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలించారు, దీని మీద రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది నేను ఫిగర్లతో సహా చెప్పదలుచుకున్నాను. కేంద్రానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అడిగింది 12,78 లక్షల మెట్రిక్ టన్నులు అయితే పోయిన వర్షాకాలంలోనే 10,43 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వము సప్లై చేసింది రాష్ట్రానికి. అది రాష్ట్రము కేంద్రానికి పంపించినది యూరియాను పంపించిన దాని తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసింది వచ్చేసి 9 లక్షల పైన 9.8 మెట్రిక్ టన్నుల యూరియాను డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వీళ్ళకున్నది నికరంగా దగ్గర 2 లక్షల పైన ఉండే. దాని తర్వాత వీళ్ళకు 1,18 టన్నుల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం సప్లై చేసింది. చేసిన తరువాత వీటిని సక్రమంగా రైతులకు అందకుండా చూడడంలో రాష్ట్ర ప్రభుత్వము వీరి మంత్రుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నిందలేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. నేను ముఖ్యంగా చెప్తున్నా, సతీష్ మాదిగ గారు కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నా. మీ మంత్రులు బాత్రూమ్కు బయట బాత్రూమ్ కోదామంటే కూడా హెలికాప్టర్లు వాడుతున్నారు. కానీ రైతుల సమస్యలు కానీ రైతుల గురించి మాట్లాడదామని కానీ రైతు సమక్షాలు పెడదామన్న ఆలోచనే ఎంతసేపు ఏ ప్రాంతానికి పోదాము, ఎక్కడికి హెలికాప్టర్ దిగుదాము, హెలికాప్టర్ ఎక్కుదాము అనేది తప్ప అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము ఎంత వ్యవసాయము సాగు జరిగింది, ఈ సంవత్సరము వర్షాలు బాగుపడి రైతుకు సాగు ఏమన్నా పెరిగితే దానికి ఎంత యూరియా అవసరం ఉంది, ఎప్పటికప్పుడు నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది కేంద్రం నుంచి సప్లై చేయట్లేదు, కేంద్రం మమ్మల్ని ఇది చేస్తలేదు, సౌతిపల్లి ఏమి చూస్తుంది అనేది మాట్లాడడానికంటే ముందు ఒకటి, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మీ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్ళాలి, నివేదికలు వెళ్ళాలి. దాని ప్రకారంగా మీ మంత్రులు కానీ మీ ఏవైతే వ్యవసాయ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇస్తే దానికి అనుగుణంగా ఎరువులు రావడం జరుగుతుంది. అవన్నీ పక్కకను పెట్టేసి బయట బాత్రూమ్ పోదామంటే హెలికాప్టర్ ఎక్కుతా, బాత్రూమ్కి వెళ్ళి రావాలంటే హెలికాప్టర్ ఎక్కుతా. ఇది తప్ప ఈ మంత్రులకు ఇంకో పని లేదనేది తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ కూడా కొంత ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే ఇందాక కూడా రఘునందన్ రావు గారు ఒక 2-3 అవర్స్ ముందు ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఒకటి ఆయన క్లియర్గా చెప్పిండు, మా 8 మంది ఎంపీలలో 6 ఎంపీలు 2 కేంద్ర మంత్రులము మేము బాధ్యత తీసుకుంటున్నాము. వారం రోజుల లోపల తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీది. కాంగ్రెస్ పార్టీ అసమర్థత, వారి వ్యవసాయ శాఖ ద్వారా కరెక్ట్ లేదు కాబట్టి రైతులు ఎదుర్కొన్న సమస్యను మేము కేంద్రానికి నివేదించి మేము తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మా రఘునందన్ రావు గారు మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి. అంటే దాని మీద బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉన్నదా, లేక ఓన్లీ ఆరోపణలు చేసి మా బీజేపీ నాయకులు తప్పించుకుందామంటున్నారా? వాళ్ళు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటామంటున్నారు. మనం ఎంతసేపు ఒకటి ఆరోపణలు చేయడానికంటే ముందు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో ఉన్న బీజేపీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ దగ్గర ఒక్క అస్త్రం లేదు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి. ఇది ఒక నాటకముకు మనకు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి వీళ్ళు డ్రామా బాజీని చూపించుకోవడానికి బీఆర్ఎస్ నాయకులనే తీసుకెళ్లి అక్కడ చెప్పులు పెట్టించేసి యూరియా లేదంటే ఒక వారం రోజుల తర్వాత యూరియా అవసరం ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు ఏమన్నా ఉంటే తెచ్చుకుందామని చెప్పేసి 10 రోజులు పోవలసిన మంది ఒకటే రోజు 2వ రోజులు పోయి అక్కడ ఇబ్బందులు పెట్టుకొని ఇది లేని ప్రపగండ చేయడంతో రైతులను అగమ్యం గోచరంకు పరేస్తున్నారు. అగాధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ రైతాంగం కూడా గుర్తించుకోండి. ఎరువులు అనేటిది ఇంకా కేంద్రం నుంచి వస్తున్నాయి, మీకు ఎక్కడ కూడా కొరత ఉండదు. మీకు రేపు అవసరం ఉంటే 2 రోజుల ముందు పొండి తీసుకోండి, అంతేగాని ఒక వారం తర్వాతనో ఇంకా 15 రోజుల తర్వాతనో మీకు ఎరువులు అవసరం ఉంటే అక్కడ ఆ టైం కల్లా ఉంటాయో లేదో అని చెప్పేసి లేదనేది గ్లోబల్ ప్రచారం బీఆర్ఎస్ ఏదైతే చేస్తుందో దాన్ని నమ్మకుండా వాస్తవాన్ని గ్రహించండి. ఎప్పటికప్పుడు కేంద్రము సంప్రదిస్తూ చేస్తూనే ఉంది, అందుబాటులో ఉంచుతుంది, రైతాంగాన్ని ఆదుకునే తెలియజేస్తున్నాను. రైట్ కృష్ణారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇదే విషయం మనతో పాటు చర్చించారు ఇప్పుడే జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నారపరాజు